మనం టాజిల్స్ ఎలా చేస్తారో తెలుసుకున్నాము. టాజిల్ చేసుకోవడానికి మనకు కావాల్సినవి ముందు సిల్క్ థ్రెడ్స్, నీడిల్. మనం ఒక పర్ఫెక్ట్ మెజర్మెంట్ ప్రకారము అంతా ఈక్వల్గా టాజిల్ రావాలి అంటే మనకు ఒక పేపర్ ముక్క కానీ లేదంటే ఒక అట్ట ముక్క అని కానీ ఈక్వల్ సైజులో కట్ చేసుకొని చేస్తే మటుకు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో నేను కొన్ని మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసి పెట్టుకున్నాను, నేను అవి చూపిస్తాను. సో నేను వచ్చేసి రెగ్యులర్గా 4x4, 4x2, 5x5, 6x6 ఈ మెజర్మెంట్స్ నేను యూజ్ చేస్తానన్నమాట. సో నేను ఇప్పుడు వచ్చేసి మీకు 4x4 దీనిపైన టాజిల్స్ ఎలా చేస్తారో మీకు నేను చూపిస్తాను. 4x4 తీసుకొని మీరు అబ్జర్వ్ చేస్తే 2 డార్క్ కలర్లు, ఒకటి లైట్ కలర్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఒక డార్క్ కలర్ తీసుకుంటున్నాను. డార్క్ కలర్ తీసుకొని ఇలా చుట్టుకోవాలన్నమాట. ఇట్లా మనం పూలు కుట్టేటప్పుడు ముడేస్తాం కదా, అలా 2-3 సార్లు వేసుకున్న తర్వాత నేను ఇంక ఇది కట్ చేస్తున్నాను ఈ దారము. సో నెక్స్ట్ నేను మళ్ళీ ఇంకొక డార్క్ కలరే తీసుకుంటున్నాను. సేమ్ అదే ప్రొసీజర్ అనమాట. మనం ఎలాగైతే అట్ట ముక్కకు చుట్టుకున్నామో ఫస్ట్ అదేలాగానే చుట్టుకోవాలి. సో నేను ఇది మల్టీ కలర్కి చెప్తున్నానండి, సింగిల్ కలర్కి అయితే ఒకటి చుట్టుకుంటేనే సరిపోతుంది, కానీ ప్రాసెస్ అయితే సేమ్. సో సేమ్ అలాగే చుట్టుతున్నాను మళ్ళీ. సో లాస్ట్లో మరి నేను అలాగే సేమ్ మనం ఎట్లయితే ఫస్ట్ దానికి ముడి వేసుకుంటున్నామో మనం పూలు కుట్టేటప్పుడు వేసుకుంటాం కదా, అలా ముడి వేసేస్తున్నాను. సో మళ్ళీ ముడి వేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ కలర్ తీసుకుంటున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే 2 డార్క్ కలర్స్ తీసుకుంటున్నాను. 2 డార్క్ కలర్స్ తీసుకొని నేను మిడిల్లో లైట్ కలర్ వేస్తున్నాను అనమాట. సో సేమ్ అదే ప్రొసీజర్. ఫస్ట్ వచ్చేసి 2 డార్క్ కలర్స్, మధ్యలో ఒక లైట్ కలర్. సేమ్ అదే ప్రొసీజరే చుట్టుకోవాలన్నమాట మొత్తం. సో నేను ఇప్పుడు వచ్చేసి మళ్ళీ సేమ్ అదే ప్రొసీజర్గానే నాట్ వేస్తున్నాను లాస్ట్కి, ఎడ్జ్ నాట్. ఇది ఏమంటే జస్ట్ సెక్యూర్ ఉంటుంది అంతే, అంతకుమించి దీనివల్ల యూజ్ అయితే ఏం లేదు. సో మీకు కట్ చేసుకునేటప్పుడు కూడా సిల్క్ థ్రెడ్స్ ఊడిపోవడము అట్లా ఉండదన్నమాట. సో ఇది అయిపోయింది. సో నేను ఇది కూడా థ్రెడ్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు సిల్క్ థ్రెడ్తో ఇంకా మనకు పని అయిపోయింది అనమాట. నేను తీసి పెట్టేస్తున్నాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నార్మల్ మనం బట్టలు కుట్టడానికి యూజ్ చేసే సీమ్ థ్రెడ్ ఉంటుంది కదా, అది తీసుకుంటున్నాను. మీకు వద్దు ఇది మంచిగా ఉండదు అనిపిస్తే సేమ్ సిల్క్ థ్రెడ్ గోల్డ్ కలర్ కూడా తీసుకోండి, ఏం అవ్వదు. కానీ నేనైతే ఇదే రెఫర్ చేస్తాను, ఎందుకంటే త్వరగా తెగదనమాట ఈ థ్రెడ్ అయితే. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నీడిల్ తీసుకొని మనకి ఎక్కడైతే మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సైడ్ సిల్క్ థ్రెడ్ అంతా గుచ్చుగా దగ్గరకు ఉంది, ఒక సైడ్ దూరంగా ఉంది. మీకు ఎక్కడైతే దగ్గర ఉందో అక్కడ తీసుకోండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇలా ఫోల్డ్ చేస్తున్నా. ఫోల్డ్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఈజీగా సిల్క్ థ్రెడ్స్ అన్నీ పైకి వచ్చేసినాయి. సో నేను అప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇలా నీడిల్ ఈతలకు తీసుకుంటున్నా. మీరు చూసుకోవాలి అన్నీ దారం పోగులు వచ్చేసినాయా లేదంటే కింద ఉండిపోయినాయని. ఇలా బయటకు వచ్చిన తర్వాత నాట్ దగ్గర ఏం చేస్తున్నా అంటే ఇది 2 దారపు పోగులు ఉన్నాయి కదా, సో ఒక దారపు పోగుని నేను లోపలికి వేస్తున్నాను. ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే అదిగోండి, ఒక దారపు పోగుని సూది లోపలికి పోనిస్తున్నాను. ఒక దారపు పోగు లోపలికి సూది పోనిస్తున్నాను. సూది పోనిచ్చిన తర్వాత లాగుతున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే చిన్నగా నాటు పడుతుంది. అలా చేస్తే ఏమవుతుందంటే చిన్న నాటు, అది అబ్జర్వ్ చేస్తే చిన్న నాటు పడింది. సో నేను దీన్ని ఇలా లాగుతున్నాను అనమాట. లాగి దగ్గరకు అనేసుకుంటున్నాను, ఇంకా దగ్గరికి వస్తుంది సిల్క్ థ్రెడ్ కాబట్టి. సో నేను ఇక్కడితో దీనిది సగం ప్రాసెస్ అయిపోయినట్టే. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మొత్తము ఇంకా ఆల్రెడీ ఇది అంత దగ్గరకు వచ్చేసింది, మనకు దారపోగులు ఏమి దీంట్లో లేదు కాబట్టి నేను ఇంకా ఈ అట్ట ముక్కని తీసేస్తున్నాను.
జస్ట్ ఫోల్డ్ చేస్తే వచ్చేస్తుంది అంతే, మీరు మళ్ళీ బలంగా లాగాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇలా వచ్చిందనమాట. ఇలా వచ్చిందాన్ని మళ్ళీ మీరు ఏం చేయాలంటే దగ్గరికి దీన్ని నాట్ దగ్గరికి వేసేసుకొని, నాట్ వేసుకున్న తర్వాత ఇలా ఇలా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసి ఇప్పుడు మనకి ఏం కావాలి, 3 కలర్స్ కనిపించాలి, అది కదా మన టార్గెట్. సో నేను వచ్చేసి ఇలాగే ప్రెస్ చేస్తున్నాను. ఇలా ప్రెస్ చేసి పైన కొద్దిగా గుబ్బ వచ్చేటట్లు ఇలా పట్టుకున్నాను. సో మీకు అర్థమైందా, ఇలా అనేసేసి అన్ని 3 కలర్స్ మంచి కనిపించేటట్లు ఫ్రంట్లోనే. సో నేను ఇలా పట్టుకుంటున్నాను అనమాట. ఇలా పట్టుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను అంటే ఈ థ్రెడ్ ఇలా చుడుతున్నాను, ఈ థ్రెడ్ వచ్చేసి ఇలా చుడుతున్నాను. చుట్టిన తర్వాత సేమ్ మళ్ళీ అదే నాట్ మనం ఇంతకుముందు వేసాం కదా, సో అలాగే నాట్ వేస్తున్నాను నేను. సో ఓకే, ఇక్కడికి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కింద ఎడ్జెస్లో ఈ రౌండ్ ఉంది కదా, దాన్ని మనం కట్ చేసేసుకోవాలి. కొన్ని ఎక్స్ట్రా ఏదైనా పెద్దగా ఉంటే కూడా మీరు కట్ చేసేసుకోండి, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది కూడా సో నేను ఇప్పుడు ఇలా అన్నీ కట్ చేసేసుకున్నాను, ఏం లేకోకుండా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన టాజల్స్ రెడీ అయిపోయినట్టు. చూడండి 3 కలర్స్ కనిపించేస్తున్నాయి అన్నమాట. సో ఇలా మల్టీ కలర్ అయితే మనం ఇలా చేస్తాము. నేను ఇంకొకటి నాట్ ఎలా చేస్తారో ఇంకొకసారి మీకు చూపిస్తాను. ఫస్ట్ నుంచి ప్రొవిజర్ చూపించకుండా జస్ట్ నాట్ ఒకటి చూపిస్తాను. ఇది వచ్చేసి నా డబల్ కలర్ కానీ త్రిబుల్ కలర్ కానీ ఇది. సో మీరు సింగిల్లో చేసుకోవాలి అనుకుంటే సింగిల్ వచ్చేసి ఇలా వస్తుంది. ప్రొవిజర్ అయితే సేమ్ అండి, ప్రొవిజర్ సేమ్. సో మీకు ప్రాక్టీస్ చేయంగా ఇక్కడ ఇది అనేది నీట్గా వస్తుంది, ఈ ఫోల్డింగ్ కానీ ఇక్కడ నాట్ అనేది నీట్గా వస్తుంది. నేను ఇది వచ్చేసి 6x6 తీసుకున్నాను. ఎప్పుడైనా సరే మెజర్మెంట్ టాజిల్స్కి పర్ఫెక్ట్ అంటే 6x6 సెట్ అవుతుంది అనమాట. సో నేను ఇలా ప్లెయిన్ ఇది ఒకటి, మల్టీది ఒకటి ఇలా చేశాను. సో ఇలా నేను ఇంకొకటి చుట్టి పెట్టుకున్నాను. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను నేను, ఎక్కడైతే సిల్క్ థ్రెడ్ దగ్గర అనిపిస్తుందో అక్కడ నాట్ వేసుకోండి, దూరంగా ఉన్న చోట నాట్ వేసుకోకండి. సో నేను ఇంతకుముందు చెప్పినట్లే సో ఇలా అనేసి మొత్తం ఇక్కడ ఏవి కూడా సిల్క్వి ఒక పోగు కూడా కిందికి వదలకుండా మొత్తం వచ్చేటట్లు చూసుకుంటున్నాను. సో మీరు ఎడ్జ్ నాటు దగ్గరకు వచ్చినప్పుడు ఒక పోగు లోపలికి సూది పోనివ్వాలన్నమాట, ఒక చిన్న నాటే పడేటట్లు ఇక్కడ అదిగోండి అలా నేను వేస్తున్నాను. అక్కడ నాటు వేసిన తర్వాత అట్టముక్కలో నుంచి సిల్క్ థ్రెడ్ కొద్దిగా ఇట్లా పట్టుకున్న తర్వాత సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇదే థ్రెడ్ని మనం ఏదైతే నాట్ వేయడానికి యూజ్ చేసినామో అదే థ్రెడ్ని రౌండ్ చుడుతున్నాను. రౌండ్ చుట్టిన తర్వాత ఇంతకుముందు వేసినట్లే నాట్ వేస్తున్నాను. సో అంతే అండి, ఇంకా ఇది. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ థ్రెడ్ కట్ చేస్తున్నాను, కింద కూడా థ్రెడ్ని కట్ చేస్తున్నాను అనమాట. సో ఇలా. సో మీకు కావాలనుకుంటే ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు, మీకు కనిపించకూడదు అనుకుంటే. సో నేను ఇలా కొన్ని టాజిల్స్ చేసి పెట్టాను ఆల్రెడీ, సో నేను అవి చూపిస్తాను అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను గోల్డ్ కలర్ థ్రెడ్డే చుట్టాను సిల్క్ 3, కానీ కాస్త జారుతున్నట్టు అనిపిస్తుంది నాకు. సో నేను అందుకే ఇప్పుడు మళ్ళీ ఇది యూజ్ చేస్తున్నాను. నేను ఇది డబల్ మల్టీ కలర్ది ఒకటి, సింగిల్ కలర్ది ఒకటి టై చేసుకున్నాను అనమాట. ఇలా ఏం లేదు, జస్ట్ నాట్ వేస్తాం కదా, రెండు కలిపి అట్లా నాట్ వేసి పెట్టుకున్నాను. ఇది నాకు బ్లౌజ్ కోసం అని నేను ఇలా చేసి పెట్టుకున్నాను. టాజిల్స్ ఎప్పుడైనా సరే మీరు చేసి పెట్టుకున్న తర్వాత ఇటువంటి ఒక బాక్స్లో ఎత్తి పెట్టుకుంటే మీకు దాని డస్ట్ తగలకుండా కానీ దాని షైనింగ్ తగ్గకుండా ఉంటుంది అనమాట. సో ఇదండి టాజిల్స్ చేసే ప్రాసెస్ వచ్చేసి ఇది. సో నేను ఇలా టాజిల్స్ అన్నీ చేసి పెట్టుకున్నాను.